హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్లో అయితే వీడియో పెట్టి చాలా రోజులైంది. అఫ్కోర్స్ ట్రైలర్ ఎప్పుడో లాంచ్ చేసి వీడియో ఇప్పుడు పెడుతున్నాం అని ఏం ఫీల్ అవ్వకండి. సో మన వీడియోలో అయితే కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, చూసి అడ్జస్ట్ అయిపోతారని కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్ ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? అరే, టైం ట్రావెల్ గురించి కొత్త వీడియో వచ్చింది, చూసావా? లేదురా, చూపించు ఒకసారి. ఉండు. అరే ఇదిగో వీడియో చూసావా? ఇదే కొత్త వీడియోకి వచ్చింది. దీంట్లో చాలా థియరీలు ఉన్నాయి. సర్లే చూపించు ముందు. వెయిట్. టైం ట్రావెల్ గురించి ఎన్నో థియరీలు ఉన్నాయి కదా. ఒక్క థియరీ నిజమైతే ఎంత బాగుండ్రా. ఇవన్నీ సినిమాల్లోనే రా, రియల్ లైఫ్లో జరగవు. అరే సరే, ఎలాగుంది వీడియో? చూసాము, అర్థమైందా? లేదురా, నువ్వు కొంచెం చెప్పురా, నాకు అర్థం కాలేదు. అవునా, సరే లూప్ పాయింట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, అర్థం చేసుకో. సర్లే, నీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు టైం ట్రావెల్ అనేది ఒక న్యూటన్ ప్రకారం అయితే అది ఇంపాసిబుల్ అని చెప్పారు, కానీ ఐన్స్టైన్ ప్రకారం అయితే అది పాసిబుల్ అని చెప్పారు. నీకు సింపుల్గా చెప్పాలంటే, టైంను అందుకోవాలంటే నువ్వు ఒక కాంతి వేగంతో పయనించావనుకో, సమయాన్ని అందుకోగలవని చాలా థియరీల్లో చెప్పారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఐన్స్టైన్ ఏంటన్నారు తెలుసా? టైం అనేది ప్రవహించే నది లాంటిది. ఇప్పుడు జారుగా అంటే వాలుగా ఉన్న దగ్గర టైం అనేది స్పీడ్గా వెళ్తుంది, ఎత్తుగా ఉన్న దగ్గర స్లోగా వెళ్తుంది, అలాగే అడ్డుకట్టలు వేస్తే స్టాప్ అవుతుంది అని ఐన్స్టైన్ తాత చెప్పారు. మరి ఆ తాతకి ఎలా ఉంటుందో మరి తాతకి తెలియదు. సరే, నీకు సింపుల్గా ఒకటి చెప్తాను చూడు. టైం నేను అందుకోవడం కష్టం రా. దానికి తోడు టైం అనేది ఎవరు లెక్కేసి పొడిచే విధం అదే టైం అనేది అస్సలు కాదు. టైంని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. టైం ట్రావెల్ అనేది సముద్రం అంటే తవ్వుతున్న కొద్ది అలా వస్తూనే ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం తప్పించి అధిగమించడం చేయలేము. దీన్ని బట్టి నీకేమైనా అర్థమైందా? అర్థమైంది. సర్లే, జుప్పున కాంతి వేగంతో వెళ్ళిపోదామా? సర్లే, నీకు అర్థమైంది కదా. టైం ట్రావెల్ గురించి చెప్పుకొని చాలా టైం అయిపోయిందిరా. అవునరా. అరే, అసలు టైం ట్రావెల్ నిజంగానే పాసిబులా? చెప్పలేంరా, అది కొంచెం పాసిబుల్ అవ్వదురా. మ్యాక్సిమం అయ్యే ప్రాబిలిటీ అయితే లేదురా. ఒకవేళ టైం ట్రావెల్ కానీ నిజంగా పాసిబుల్ అయితే మనం గ్యారంటీ ఆ తప్పును మార్చుకోవాలరా. ఒకవేళ నిజంగా పాసిబుల్ అయితే అదయ్యే ప్రసక్తి లేదు. సర్లే, దాని సంగతి కొంచెం పక్కన పెట్టి, కానీ ఇప్పుడు ఎక్కడ పడుకోలో చెప్పు సార్. నీ ఇష్టం రా, ఎక్కడ పడుకున్నా అక్కడ పడుకో, నాకేం ప్రాబ్లం లేదు. సరే పద, స్లీపేసేద్దాం. ఆ మాట ఎప్పుడు అంటామని ఎదురు చూస్తున్నా. మైసూర్ టైం ఎంత అయిందిరా? టైమా? ఉండి చూస్తా. 12:35 అవుతుందిరా దగ్గర. అరే ఏట్రా ఇది, ఇప్పుడు కరెంట్ పోయింది. పర్లేదు లేరా, నేను టార్చ్ తెచ్చాను. అరే చూసావా, ఆ చెట్లు గాలి ఇవన్నీ ఎంత ఎక్కువ వస్తుంది ఈరోజు. వెదర్ రిపోర్ట్ చూసావా ఈరోజు? ఏమో రా, చూడలేదు. ఆ కుక్కల సౌండ్ ఏంట్రా దరిద్రంగాను. ఏదో కనిపించినట్టు ఉంది. అమ్మ బాబోయ్. సర్లే, ఇప్పుడు మహేష్ టార్చ్లో ఛార్జింగ్ అయిపోయిందిరా. ఒక జతవిరా, కనీసం స్క్వేర్ పార్ట్ కూడా ఉంచుకోకుండా ఉన్నావు బ్యాటరీ. మరేం చేస్తాం రా. సర్లే, మరి చేసేది ఏం లేదు, దుప్పటి సడన్గా క్లైమేట్ అట్లా చేంజ్ అయిపోయింది. దెయ్యం వచ్చి పక్కన పడుకుందిరా. సర్లే పడుకో. మసక చీకటిలో మల్లె తోట వెనకాల. ఏం మళ్ళీ తోటరా రే? అదేంట్రా, మా గుట్లో ఉండదు కదా మల్లె తోట, అది. సర్లే. తెల్లారిన తరువాత రే మహేష్, ఎవర్రా ఇవి మార్చారు? రే
రే రే రే మహేష్, ఈ ఉయ్యాల ఎవడరా తీశాడు? లిగ్రా ముందు. రే, ఈ అద్దము అన్నీ ఇరిగిపోయాయంట్రా రే. రే మహేష్, లిగ్రా రే లిగ్రా. నీకే వద్దునని బాధేట్రా బాబు నాకు. ఇవన్నీ ఎవడ మార్చమన్నాడు రా నీకు? ఈ జెండా ఇటు మంచిగా అయిపోయినది. ఇదేంటి, ఇది నెట్ ఎవడ కట్టాడు ఇది? ఇవన్నీ మార్చావెందుకురా? నేనేం మార్చలేదు, నాకేం తెలుసు. టెన్నిస్ ఎందుకు లేపు, మళ్ళీ కింద ఎందుకు పడుకున్నాను నేను? అవునరా, నేనే లేపాను. ఇద్దరం కింద పడుకున్నాం రా. ఎలారా? ఇతను కింద పడుకొని ఉన్నామా, మరి ఉయ్యాల ఒకటి తీసెట్టాడురా. నేనెక్కడ తీసెట్టాను రా? ఆ ఉయ్యాల ఫస్ట్ ఆవిడ అడిగాడు. చూడ్డానికి తలగడలు వేసుకోవడం దుప్పట్లు, అసలు ముందు ఫ్యాన్ ఏమైంది? ఏమోరా, నాకేం తెలుసురా. బాగానే ఎక్స్ట్రాలు. అర్థమాలకి ఇరిగింది మరి. ఒరే బాబు, నాకు డౌట్. నేనేమన్నా జంబలక్కడ జారు మెట్టలో జాదుకారినరా వచ్చి నన్ను అడగతను? ఒరే మరి జెండా ఎలా మారిందిరా అసలు? ఒరే బాబు, నీకో మల్లెపూలు దండరా స్వామి, నన్ను వదిలేరా. ఏమైందిరా నీ వల్లే ఇదంతా? అరే, నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడి నుంచి. చేంజ్ అనేది ఇక్కడే కదరా, అన్ని దగ్గరలా కనిపిస్తుంది. అవునరా, ఆ విషయం నాకు అర్థమైంది. అరే అవును, నా దగ్గర సెల్ ఉందిరా, మర్చిపోయింది చెప్పడం. అరే, ఈ చుట్టుపక్కల సిగ్నల్స్ లేవురా, ఏం చేయాలి అర్థం కావడం లేదు. రే నాకు ఒకసారి మొబైల్ ఇవ్వు. అరే నిజంగానే రా, సిగ్నల్ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? రే మహేష్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడు దీనికోసం అలాగ ఆలోచిస్తున్నాను. అరే నిన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెంట్గా ఉందిరా. అవునవును, నా విషయం నాకు చూస్తుంటే అర్థమవుతుంది. సంథింగ్ ఈజ్ చేప ఈజ్ హ్యాపెనింగ్. ఏట్రా కోనేం చెప్పా? సంథింగ్ ఈజ్ ఫిష్ అని అంటున్నాను రా. అరే అది మహేష్, మనం 6th క్లాస్లో రాసాం చూసా, గుర్తుందా నీకు? మనం గ్యారంటీ 6th స్టార్టింగ్లో రాసాంరా మనము. నాకు గుర్తుంది. గ్యారంటీరా, గ్యారంటీ. మీరంతా నువ్వెవడరా ఇక్కడ? ఇది మా ఇల్లే. ఉండు, మా అమ్మకి వెళ్ళి చెప్తాను. రే తమ్ముడు, ఒకసారి రమ్ము. నీ పేరేంట్రా? రోహిత్. ఇది ఏ సంవత్సరం? 2018. ఓకే. 2018. సర్లే, ఒకసారి రమ్ము. అరే తమ్ముడు, ఇదే నెలరా? నెల మే. రే నువ్వు ఏ క్లాస్ రా? 6th వెళ్తాను. ఓకే. నీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు కదా, నీ మహేష్ ఫ్రెండ్కి పిలుచుకొనిరా. నేను ఎందుకు పిల్లాలి? మీరు అసలు ఎవరు? అవన్నీ పక్కన పెట్టి నువ్వు యాంగిల్ పిలుచుకొనిరా. నేను పిల్లను. అరే తమ్ముడు, మేము మీ చిరు అనే ఫ్రెండ్స్ రా. ఇంకా మీ చిరు అనే మాకు బాగా తెలుసు, సరేనా? అరే నీకు ఇష్టమైన రిమోట్ కంట్రోల్ కార్ నా దగ్గర ఉంది, ఇస్తాను, వెళ్ళు. వెళ్తాను. అరే చిన్న, ఇంకా మీ అమ్మ అడిగినట్టుంది కావాలా? అవును, ఇందాక అడిగింది. సరే అయితే నేను మీ చిరు అనే ఫ్రెండ్స్ అని చెప్పు. ఓకే. రిమోట్ కొరానుగానే తాకు ఒప్పుకుంటే వెళ్ళిపోయాడు. అన్నీ నీ బుద్ధులేంట్రా. నా బుద్ధులు కాకపోతే నీ బుద్ధులు వస్తాయి ఏట్రా? నేను కాబట్టి నా బుద్ధులు వస్తాయి. రారా. ఎవరా నేను పిలిచింది? చిరు అని వాళ్ళ ఫ్రెండ్స్ రా. అరే చిన్న, మీ ఇల్లు ఎక్కడరా? అక్కడ వీదేట్రా బాబు? బన్సెట్ వీధి. సరే సరే, మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? చిన్నప్పటి నుంచి. ఓకే సరే, కానీ అది ఎవరు రాశారా? మేమే. ఓకే ఓకే. అరే చిన్న, మేమిద్దరం ఎవరో తెలుసా మీకు? తెలీదు. నువ్వు ఇందాక అన్నావు కదా చిరు అని వాళ్ళ ఫ్రెండ్స్ అని, అదే తెలుసు. ఓకే సరే సరే, ఈసారి వెళ్ళి మనందరం ఫ్రెండ్స్ అనమాట. నేను మీ చిరు అనే ఫ్రెండ్స్ అంటే మీకు ఫ్రెండ్స్ అనే అర్థం, ఓకేనా? మేము ఇక్కడ ఉన్నామన్న విషయము మీ చిరు అనేకి చెప్పకూడదు, ఎందుకంటే మీ చిరు అనే మేము దాగుడు మూతలు ఆడుతున్నాం అనమాట. ఏమంటారా? అంతే అంతే. ఓకే ఓకే అనమాట. సరే చిన్న, మాకు బయలుదేరే టైం అయింది, మేము వెళ్ళి వస్తాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే సరే, మీ చిరు అని అడిగితే మేము ఉన్నామని చెప్పకండి ఇక్కడ. బాయ్. పదరవంగా. అరే రోహిత్, నాకు ఇదంతా చూసిన తర్వాత ఒకటి క్లియర్గా అర్థమైందిరా. ఇప్పుడు మనం ఎందుకో టైంలో ట్రావెల్ చేసి బ్యాక్కి వచ్చామేమో అనిపిస్తుంది. నువ్వు నన్ను అలా చూడక నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు గమనిస్తే మన సరౌండింగ్స్ మారారా.
ఇంకా మీ ఇంటి అద్దం పగలడం కానీ ఇంకా మీ ఇల్లు స్ట్రక్చర్ కానీ లైట్గా చేంజ్ అయింది. నువ్వు ఇంకా బాగా గమనిస్తే సేమ్ మీ ఇంట్లోన మనలాంటి పేర్లతోటి దగ్గర దగ్గర మనలాంటి ఫేసులతోటి ఒకేలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఏమనుకుంటున్నావురా? మహేష్ నాకైతే అనిపిస్తుంది మనము మార్చుకోవడానికి వచ్చామనిపిస్తుందిరా. ఏం మార్చడానికి? అదేరా మనం పాస్ట్లో వచ్చేసింది తప్పును మార్చుకోవడానికి వచ్చామనిపిస్తుందిరా. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా పాస్ట్ టైం యాక్షన్స్కి 5 days ముందు వచ్చాం. ఇంకా కరెక్ట్గా చెక్ చేసామనుకో, మనము పడుకున్న తేదీ ఇప్పుడు వచ్చిన తేదీ 2 తేదీలు ఒకేలాగా ఉన్నాయి. అసలు టైం ట్రావెల్ చేసి ఎలాగ వచ్చామో తెలియదు, మళ్ళీ ఎలాగెళ్తామో అస్సలు తెలియదు. మనం పాస్ట్కి వచ్చి మన వాళ్ళనే కలుసుకున్నాం చూసావా, అదే విచిత్రం అంటే. సర్లే, దాని సంగతి పక్కన పెట్టి కానీ నువ్వేమంటావు ఇప్పుడు? అసలు ఇప్పుడు ఎలా సర్వే అవ్వాలిరా చెప్పు, నువ్వే చెప్పు. అవును కదా, మరి ఎలా?